నమస్కారం టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరుగుతుందని, ఇందులో భాగంగా డిజిటలైజేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలతో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 25వ తేదీ నుంచి ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని, ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియ తుది దశకు చేరుకుందని తెలిపారు. పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాలను ఓటర్ల వివరాలు నమోదు చేసిన పిదప తిరిగి తీసుకుని సంబంధిత బిఎల్ఓ యాప్లో డిజిటలైజేషన్ చేపట్టాలని తెలిపారు. ఎన్యూమరేషన్ ఫారాల్లో ఓటర్ల వివరాల నమోదుకు వాలంటీర్లను ఉపయోగించుకుని ఓటర్లు సహాయపడాలని తెలిపారు. డిజిటలైజేషన్ ప్రక్రియ ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా జూలై 20వ తేదీ నాటికి పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. డిజిటలైజేషన్ పూర్తయిన తర్వాత పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ప్రక్రియ చేపట్టాలని, ఒక పోలింగ్ కేంద్రంలో 1200 ఓట్లకు మించి ఉండకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా తప్పుడు సమాచారం సమర్పిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. డిజిటలైజేషన్ ప్రక్రియలో బూత్ స్థాయి అధికారులకు, సూపర్వైజర్లు, వాలంటీర్లు సహాయం అందించాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ, జిల్లాలో నేటి వరకు 95% ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయడం జరిగిందని, 6.8% డిజిటలైజేషన్ పూర్తయిందని, వచ్చే సోమవారం నాటికి 50% డిజిటలైజేషన్ పూర్తి చేస్తామని, పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ పకడ్బందీగా చేపడతామని తెలిపారు. బూత్ స్థాయి అధికారులకు, బూత్ స్థాయి ఏజెంట్లకు కార్యాచరణ ప్రకారంగా సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని, జిల్లాలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం విజయవంతం చేసేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ రమాదేవి, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ గఫర్, తహసీల్దార్ లక్ష్మణబాబు, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని వెల్దుర్తి ప్రాథమిక పాఠశాలలో మౌలిక సదుపాయాలు లేమితో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని భారతీయ జనతా పార్టీ బీజేవైఎం మండల అధ్యక్షుడు కిష్టంగార్ నవీన్ పటేల్ తెలిపారు. పాఠశాలలో అవసరమైన మరమ్మతులు చేపట్టకపోవడం, కనీస వసతులు లేకపోవడం వల్ల 5 నుంచి 11 సంవత్సరాల వయసు గల విద్యార్థుల విద్యాభ్యాసానికి ఆటంకం కలుగుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ సమస్యను పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే గ్రామ సర్పంచ్కు పాఠశాల దుస్థితిని వివరించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరినప్పటికీ ఎలాంటి స్పందన లేదని బీజేవైఎం మండల అధ్యక్షుడు కిష్టంగార్ నవీన్ పటేల్ ఆరోపించారు. విద్యార్థుల భద్రతకు సంబంధించిన సమస్యలను సైతం పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు. పాఠశాలలో అత్యవసర మరమ్మతులు, త్రాగునీరు, మరుగుదొడ్లు, భవన భద్రత వంటి మౌలిక సదుపాయాల కల్పన కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాఠశాల దుస్థితిని ప్రజల దృష్టి తీసుకురావడానికి ఫోటోలను విడుదల చేసిన బీజేవైఎం మండల అధ్యక్షుడు కిష్టంగార్ నవీన్ పటేల్ సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని సమస్యలను పరిష్కరించాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యాన్ని వీడి తక్షణ చర్యలు చేపట్టాలని బీజేవైఎం మండల అధ్యక్షుడు కిష్టంగార్ నవీన్ పటేల్ విజ్ఞప్తి చేశారు. జూన్ 15వ తారీఖు నుంచి గవర్నమెంట్ స్కూళ్ళు ప్రారంభం చేయడం జరిగింది. అయితే అదే స్కూల్ ప్రోగ్రాంలో ఉన్న గ్రౌండ్లో పచ్చని గడ్డి మొలవడం జరిగింది. ఆ గడ్డిలో పురుగులు కానీ, పాములు కానీ, తేళ్ళు కానీ ఉంటాయని చెప్పేసి మా ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ గారైన మేడం గారు పంచాయతీ సెక్రటరీ గారికి మొన్న రీసెంట్గా ఒక వారం కింద చెప్పారు. అయినా వాళ్ళు ఈరోజు రేపంటూ సొల్లు కబురు రోజులు మారుస్తూ సొల్లు కబురు మాటలు చెప్పడమే కానీ ఏ పనులు చేయలేరు. ఈరోజు కూడా మేము ప్రత్యక్షంగా వెళ్ళి సర్పంచ్ గారికి చెప్పాను. చెప్తే నేను రేపు మాపు పంపిస్తానని చెప్పడం తప్పిస్తే ఏమీ లేదు. కాకపోతే అక్కడ ముఖ్య అంశం ఏంటంటే, అక్కడ ఉన్న బాత్రూంలోకి వాటర్ పోవడానికి ఇబ్బందిగా ఉంది. ఆ బాత్రూంలకు ఒక మోటార్ కావాలి. ఆ మోటార్ లైన్ వేయించిస్తే ఆ బాలికలకు ఇబ్బందికరంగా జరగకుండా ఉంటుంది. ఆ వాటర్ ఫెసిలిటీ లేకుండా ఆ అమ్మాయిలకు చాలా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అది ఇంకోటి వచ్చేసి ఏంటంటే, అక్కడ ఉన్న చెట్లని నేను వీడియో తీసి ఫోటో రూపంలో నేను చూపించాను. అయినా కానీ దాన్ని వాళ్ళు గతంలో చూపించాను, ఇప్పుడు కూడా పెట్టాను గ్రూప్లో, అయినా వాళ్ళు పట్టించుకోవడం లేదు. దీనిపై అధికారులు వెంటనే స్పందించి ఒక ప్రైమరీ స్కూల్ని డెవలప్ చేయాలని కోరుకుంటూ ఒక బీజేపీ కార్యకర్తగా కోరుకుంటాను. మెదక్ జిల్లా మాసాపేట్ మండలం రామంతపూర్ గ్రామంలో పాడైపోయిన ప్రధాన రహదారిపై రైతులు వరి నాట్లు వేసి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. గ్రామ శివార్లో ఉన్న కంకర మిషన్కు అధిక లోటుతో లారీలు నిరంతరం రాకపోకలు సాగించడం వల్ల రహదారి పూర్తిగా దెబ్బతిని గుంతలమయంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి ప్రధాన రవాణా మార్గంగా ఉన్న ఈ రహదారిపై రోజు వందలాది మంది గ్రామస్తులు, రైతులు, విద్యార్థులు ప్రయాణిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రహదారిలోని గుంతలు నీటితో నిండిపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు పెరిగాయని తెలిపారు. ముఖ్యంగా
ద్విచక్ర వాహనదారులు, ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కంకర మిషన్ నుంచి అధిక లోటుతో వెళ్లే లారీల కారణంగానే రోడ్లు ఈ స్థాయిలో దెబ్బతిన్నప్పటికీ సమస్యను పలుమార్లు మిషన్ యజమాని దృష్టికి తీసుకువెళ్లినా ఎలాంటి స్పందన లేదని రైతులు విమర్శించారు. రహదారి మరమ్మతుల కోసం అనేకసార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో తమ నిరసనను వినూత్నంగా తెలియజేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ఈ క్రమంలో రహదారులు ఏర్పడిన గుంతల్లో వరినాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. రోడ్డు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకే ఈ కార్యక్రమం చేపట్టామని రైతులు పేర్కొన్నారు. వెంటనే రహదారి మరమ్మతులు చేపట్టడంతో పాటు అధిక లోటుతో రాకపోకలు సాగిస్తున్న లారీలపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి గ్రామ ప్రజల సమస్యలను పరిష్కరించాలని, లేకపోతే మరింత తీవ్ర స్థాయిలో ఆందోళన చేపడతామని రైతులు హెచ్చరించారు. వ్యవసాయానికి ఇక్కడ దారి ఉన్నది, నాకు పొలం ఉన్నది. ఇక్కడ మేము వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఎందుకంటే ఈ క్రెషర్ వల్ల బండ్లు తిరగడం వల్ల మాకు తవ్వ అనేది సరిగ్గా లేకపోవడం అనేది బుర్జా మొత్తం ఉండడం వల్ల ఇప్పటికీ 2-3 స్కిడ్ అయి పడ్డారు. రాత్రిపూట కానీ పొద్దున కానీ ఎప్పుడైనా వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. రైతులు ఆందోళన వ్యక్తం చేస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి క్రెషర్ వాళ్ళకి విజ్ఞప్తి ఏంటంటే ఈ చిన్న విషయాన్ని ఇట్లా పెద్దగా చేసుకోకుండా తొందరగా సాల్వ్ చేసుకోవాలని క్రెషర్ వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆందోళన వ్యతిరేకంగా ఉంటుంది. ఇంకా వల్ల రోడ్ల మీద బురజ కావడంతో మొత్తం రోలు కావడంతో నాట్లు గిట్లు వేయడం అనేది రోడ్లపైన నాట్లు వేసే పరిస్థితికి తీసుకొస్తారు ఈ క్రెషర్ వాళ్ళు. దీనికి పరిష్కారం మరి ఎవరు చూపుతారనేది నేను ప్రశ్నిస్తున్నా. దానికి ఎవరు సమాధానం చెప్తారో చూద్దాం. మా ఊరు నుంచి మా పొలాల వద్దకు పోయేటందుకు దారి ఇది. మా ఊరు పక్కకు కిషోర్ ఉంటుంది, శ్రీశైలం యాదవ్ది. అతను అక్రమంగా మట్టి తరలిస్తూ బండా పలగొడుతూ కిషోర్ కాడికి వెళ్ళి అన్నీ తరలిస్తూ తొవ్వ ఖరాబ్ అవుతుంటే కూడా పట్టించుకోడు. మేము బండను ఆపితే కొంతమంది అధికారులతో ఫోన్ చేయించడము, భయపెట్టడము చేస్తాడు. ఇక్కడ సుమారు 100 మంది రైతులం ఉంటాం. పొలాల కాడికి పోవాలంటే జారి పడతామని పెద్ద పాన భయం ఉన్నది మాకు. పొద్దున ఒక బండి మీదకి ఒక వ్యక్తి కూడా పడ్డాడు, అతనికి చిన్న గాయాలు కూడా అయినాయి. ఈ దారిని మా గ్రామ సర్పంచ్ కానీ వార్డు నంబర్ కానీ పట్టించుకొని ఇదాన్ని మంచిగా చేయాలనేసి మా రైతుల విన్నపం. మండలంలోని స్థానిక రైతు వేదికలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో జాతీయ పత్తి ఉత్పాదకత మిషన్లో భాగంగా రైతులకు ఉచితంగా పత్తి విత్తనాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ పత్తి విత్తనాలను రైతులు అధిక సాంద్రత పద్ధతిలో విత్తనాలు విత్తుకోవాలి. మొక్కలు ఎత్తు పెరగకుండా ఉండడానికి మెపిక్వాట్ క్లోరైడ్ను పిచికారీ చేసుకోవాలి. మిగిలిన అన్ని పద్ధతులు కూడా సాధారణ పత్తి సాగులో లాగానే ఉంటాయి. అన్ని మండల వ్యవసాయ అధికారి సతీష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కోహెడ మండలి ఏవో సతీష్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ పథకాలను రైతులు దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అధికారుల సేవలను ప్రతి ఒక్క రైతు తప్పనిసరిగా వినియోగించుకుని సాంకేతిక సలహాలు తీసుకుని తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను గడించాలని కోరారు. ప్రభుత్వం పత్తి విత్తనాలను మరియు కంది విత్తనాలను సబ్సిడీలో అందిస్తుంది. మరియు ఈ వర్షాభావ పరిస్థితులను అనుకూలంగా జూలై 15 వరకు ఆరుతడి పంటల విత్తనాలు కూడా ప్రభుత్వం అందుబాటులోకి తెస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు మైపాల్ రెడ్డి, శివకుమార్, శ్రీధర్ రెడ్డి మరియు రైతులు పాల్గొన్నారు. నమస్కారం. మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ పథకంలో భాగంగా మన కోయడ మండలానికి 1800 ప్యాకెట్లు
కాటన్ 100% సబ్సిడీలో రావడం జరిగింది. మొదటి దశలో 900 ప్యాకెట్లు రైతులందరికీ కూడా ఇవ్వడం జరిగింది, పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా దాదాపుగా ఒక 1100 ప్యాకెట్లు మనకు రైతులకు అందుబాటులో ఉన్నాయి. ఈ రైతులందరూ కూడా, ఈ పత్తి వేసే రైతులందరూ కూడా ఈ పథకంలో భాగంగా తమ పాస్బుక్, ఆధార్ కార్డు తీసుకొని వచ్చి ఈ పత్తి విత్తనాలను సబ్సిడీలో పొంది కంపల్సరిగా పత్తి నాటు వేసుకోవాలి. వేసుకుంటే తర్వాత వచ్చే దీంట్లో పథకంలో భాగంగా వచ్చే ఇన్పుట్స్ కూడా సబ్సిడీలు ఇవ్వడం జరుగుతుంది. కోయిడ మండల రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోరుతున్నాను. థ్యాంక్ యూ. తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ జిల్లా మహాసభ ఈ నెల 9వ తేదీన సంగారెడ్డిపట్నంలో టీఎన్జీఓ భవన్లో జరిగే మహాసభను విజయవంతం చేయాలని ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు రుమాండ్ల అనిల్ కుమార్ పిలుపునిచ్చారు. పటాన్చెరు పట్టణంలోని మండల ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘానికి సంబంధించిన పోస్టర్లను స్థానిక జర్నలిస్టుల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రుమాండ్ల అనిల్ కుమార్ జిల్లా ఉపాధ్యక్షులు పర్చత్ శ్రీనాథ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టులు సంగారెడ్డిలో జరిగే జిల్లా స్థాయి సమావేశాల్లో జిల్లా కమిటీలు నియమించనున్నారని తెలిపారు. వర్కింగ్ జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం నిరంతరం పోరాడతామని తెలిపారు. జర్నలిస్టులకు న్యాయం జరిగే తీర్మానాలు చేయబోతున్నట్లు పేర్కొన్నారు. జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే విధంగా అందరం కలిసి పోరాటం చేస్తామన్నారు. రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలీ మొదటిసారి సంగారెడ్డి జిల్లాకు విచ్చేస్తున్న సందర్భంగా ఘనస్వాగతం పలకబోతున్నామని తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గంలో ఆయా సంస్థల్లో పనిచేస్తున్న పాత్రికేయులు పాల్గొని జిల్లా మహాసభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు నారా రామారావు, సయ్యద్ సులేమాన్, కాతీపతి, పత్తి నరసింహ, యాదగిరి, బసవేశ్వర్, బాలు, శ్రీనివాసరెడ్డి, శ్రీనివాస్, వివేక్, మాజిద్ అలీ, మడపటి శేఖర్, కోటేష్, శివాజీ, ప్రభాకర్ యాదవ్, సిద్ధు, రాము, సంజీవ, రాజు, సలీం, విజయ్ కుమార్, బండి పురుషోత్తం, శంకర్, రాము, దశరథ్, సంతోష్, రాము తదితరులు పాల్గొన్నారు. జరగబోయే జిల్లా జర్నలిస్టుల మహాసభకు పటాన్చెరు నుంచి జర్నలిస్టులు అందరూ ఐక్యంగా భారీ సంఖ్యలో బయలుదేరడానికి సిద్ధమవుతున్నాము. అదే సందర్భంలో ఈరోజు పటాన్చెరులో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వాల్ పోస్టరు ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా జర్నలిస్టు మిత్రులు భారీ సంఖ్యలో వాల్ పేపర్ ఆవిష్కరణకు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి పటాన్చెరు నుంచి భారీ ఎత్తున తరలిదేరుతామని జర్నలిస్టులు అందరూ ఐక్యంగా ఉండి ముందుకు సాగుతున్నామని ఈ సందర్భంగా చెప్తున్నాం. అదేవిధంగా సంగారెడ్డి జిల్లాకు మన విరహత్ అలీ గారు ఉమ్మడి మెదక్ జిల్లా ముద్దుబిడ్డ, అతను రాష్ట్ర అధ్యక్షుడిగా అయిన సందర్భంగా మొదటిసారి మన జిల్లాకు వస్తున్నారు. అదే సందర్భంగా పటాన్చెరులో భారీ స్వాగతం కూడా పలుకుతున్నాము. జర్నలిస్టుల పటాన్చెరులో ఆయనకు ముఖద్వారము జిల్లాకు పటాన్చెరు కాబట్టి ఇక్కడ స్వాగతం పలుకుతున్నాం. దానికి జర్నలిస్టు మిత్రులందరూ కూడా అధిక వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడము, విరహత్ అన్నగారిని భారీ సంఖ్యలో మనం ముందు స్వాగతం పలికి ఆయనకు మనం పటాన్చెరు ఇది ముఖద్వారంలో భారీ సంఖ్యలో జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొని విరహత్ అన్నని స్వాగతం పలకాలని కోరుతున్నాం. నిరుద్యోగ యువతలకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో సికింద్రాబాద్ కస్తూర్బా గాంధీ మహిళా కళాశాలలో ఘనంగా జాబ్ మేళా నిర్వహించారు. వివిధ ప్రముఖ కంపెనీలు పాల్గొని అర్హత కలిగిన అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంటర్మీడియట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అభిలాష అభినవ్, సిహెచ్ రవి, వడ్డన్న హాజరయ్యారు. అదేవిధంగా విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. సికింద్రాబాద్లోని కస్తూర్బా గాంధీ మహిళా కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన జాబ్ మేళాకు వందలాది మంది విద్యార్థులు హాజరయ్యారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖ సంస్థలు పాల్గొని అభ్యర్థుల అర్హతలకు అనుగుణంగా ఇంటర్వ్యూలు నిర్వహించాయి. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం మాట్లాడుతూ కస్తూర్బా కాలేజ్ ఆఫ్ అలీఫ్ హుస్సేన్, బోనం సురేందర్, ప్రిన్ సిహెచ్ చరుమతి, వైస్ ప్రిన్సిపల్ జ్యోత్స్న విద్య పూర్తి చేసిన యువతలు ఉపాధి పొందేందుకు ఇలాంటి జాబ్ మేళాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. విద్యతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించడం తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. జాబ్ మేళాలో పాల్గొన్న విద్యార్థులను కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఒకే వేదికపై పలు కంపెనీలతో ఇంటర్వ్యూలు నిర్వహించే అవకాశం లభించడం తమకు ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. ఇలాంటి కార్యక్రమాలను మరింత తరచుగా నిర్వహించాలని కోరారు. కస్తూర్బా గాంధీ మహిళా కళాశాలలో నిర్వహించిన ఈ జాబ్ మేళా నిరుద్యోగ యువతలకు ఉపాధి అవకాశాలు అందించడంలో కీలకంగా నిలిచింది. విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించిన ఈ కార్యక్రమం
many years old legacy actually. So a lot of responsibility on you also. Please keep up doing the good work. Your students also seem to be enthusiastic, and you are blessed with a good infra right in the heart of the city. So inka chala cheyali. There is nothing called as the maximum on this. There is always a lot of things to do. So definitely I'm sure you will be doing that. And with the job mela and the apprenticeship mela, I'm really looking forward actually. ఇంకా డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా పెట్టిస్తాం మా కాలేజ్ కుల్కచెల్ల కాలేజ్ స్పాన్సర్డ్ ఎడ్యుకేషన్ సొసైటీ ఎంటైర్ రిమోట్ ఏరియా ఎవ్రీథింగ్ యూ లుక్ ఆఫ్టర్ ఇఫ్ యూ కైండ్లీ పర్మిట్ us next year job mela in that college we will do everything because we are not the backward and ST students are very one more thing which is in my mind that మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను is we are asking the principals of the different colleges what are industries are there in their district, because there are some local industries which are there in the districts also. Not everything is concentrated in Hyderabad. That's what I mean. So on those cases we will take that database also. We will outreach those companies as well from the side, and we'll try to plan more decentralized apprenticeship mela. So this year we are in that plan. More career counseling also we are trying to plan. నేను వనం సురేందర్, ట్రెజరర్ కస్తూర్బా గాంధీ కాలేజ్. ఇవాళ మాకు మా కస్తూర్బా గాంధీ కాలేజ్లో జాబ్ మేళా అనేది కండక్ట్ చేయబడింది. ఇది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ద్వారా అయ్యింది. ఇవాళ వచ్చిన మన చీఫ్ గెస్ట్ అభిలాష్ అభినవ్ గారు దీనికి ఇనాగ్రేషన్ చేసి వాళ్ళు జాబ్ మేళకు వచ్చిన వాళ్ళను ఎంకరేజింగ్గా మాట్లాడారు. అండ్ ఇవాళ మాకు వచ్చిన మెడికల్ అండ్ పారామెడికల్ ఆల్మోస్ట్ లైక్ 35 to 40 కంపెనీస్ వచ్చాయి. అండ్ అబౌట్ 4,000 స్టూడెంట్స్ దాకా పార్టిసిపేషన్ జరిగింది. అంటే ఈవినింగ్ వరకు అలా తెలుస్తుంది మనకు ఎంతమంది ఇక్కడ ఇవాళ ఆపర్చునిటీ ఇది యూటిలైజేషన్ చేస్తారనేది. ఇది ఎవ్రీ ఇయర్ మా దగ్గర కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చేసి మా దగ్గర ఉన్న ఫెసిలిటీస్ అన్ని చూసి వాళ్ళు ఎవ్రీ టైం ఇక్కడనే చేద్దామని కూడా నిర్ణయించినారు. థ్యాంక్ యూ. మెడ్సిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఘన్పూర్ మేడ్చల్ నాణ్యమైన వైద్య సేవలను అందించే దిశగా మరో మైలురాయి సాధించింది. భారతదేశంలో వైద్య సేవలో నాణ్యతను పరీక్షించి సర్టిఫికెట్ అందించే NABH గుర్తింపును మెడ్సిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సాధించింది. తెలంగాణలో ఉన్న మెడికల్ కాలేజ్ అనుబంధ హాస్పిటల్స్లో ఇలా NABH గుర్తింపు సాధించిన అతి కొద్ది సంస్థలలో మెడ్సిటీ ఒకటిగా నిలిచింది. ఇలా NABH అక్రిడేషన్ అనగా గుర్తింపుపై వివరాలను నేటి ఉదయం మెడ్సిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో జరిగిన విలేకరుల ప్రత్యేక సమావేశంలో సంస్థ యాజమాన్యం వెల్లడించింది. ముందుగా ఐనిష్ మర్చెంట్ CEO మెడ్సిటీ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ వారు మాట్లాడుతూ వైద్య సేవలో నాణ్యత అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ అని అన్నారు. ఈ దిశగా నేడు మెడ్సిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చెందిన అనుబంధ మెడ్సిటీ హాస్పిటల్కు NABH అక్రిడేషన్ కోసం పట్టుదలతో పనిచేసి గుర్తింపు సాధించామని ప్రకటించారు. ఈ గుర్తింపు గత కొన్ని సంవత్సరాలుగా వైద్య సేవల్లో నాణ్యతను పెంపొందించడానికి సంస్థ చేస్తున్న కృషికి నిదర్శనమన్నారు. అనంతరం ప్రొఫెసర్ కె శివరామకృష్ణ ప్రెసిడెంట్ మాట్లాడుతూ మెడ్సిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ను 1980లో స్థాపించిన నాటి నుంచి ఎన్నో అరుదైన ఘనతలను స్వంతం చేసుకుంటూ వచ్చిందన్నారు. 1993లో హైదరాబాద్ నగరంలో గుండెకు బైపాస్ శస్త్రచికిత్సలు చేయడంతో పాటు స్టెంట్ వేసే చికిత్సను అందుబాటులోకి తెచ్చింది మెడ్సిటీ హాస్పిటల్స్ అని వెల్లడించారు. లాభాపేక్ష లేకుండా 1990ల ప్రాంతంలో అమెరికాలో పనిచేస్తున్న వైద్యుల ద్వారా స్థాపించిన సంస్థ నేడు దినదినాభివృద్ధి చెందుతూ రోగులకు నాణ్యమైన సేవలతో పాటు అత్యాధునిక చికిత్స అందించడంలో పేరు గడిస్తోందని వివరించారు. దీనికి కొనసాగింపుగా ఇప్పుడు NABH అక్రిడేషన్ సాధించి మరోమారు తాను చేస్తున్న సేవలు నాణ్యతతో కూడి ఉన్నాయని స్పష్టమవుతుందని అన్నారు. ఇలా నాణ్యమైన సేవలకు ఇచ్చే గుర్తింపుకు ముందు అన్ని రకాలైన సేవలు రూపొందించిన నాణ్యతా ప్రమాణాల ప్రకారం ఉన్నాయన్న విషయాన్ని NABH ప్రత్యేకంగా తనిఖీలు చేసి వాటిని పరీక్షించిందని అన్నారు. ఇలా పరీక్ష అనంతరం సాధించిన గుర్తింపు శాశ్వతం కాదని ప్రతి 2-3 ఏళ్లకు మళ్లీ తనిఖీలు చేయడం జరుగుతుందని వివరిస్తూ అంటే నాణ్యమైన సేవలను నిరంతరాయం కొనసాగించాల్సి ఉంటుందని చెప్పారు. ఈ గుర్తింపు ప్రక్రియ సాధించడం ద్వారా హాస్పిటల్ మొత్తం సిబ్బందిలో నాణ్యత పెరుగుతుందని తద్వారా అందించే సేవలు లోపం లేకుండా అందించగలుగుతామని వివరించారు. ఇప్పటికే హాస్పిటల్లో ఎన్నో సదుపాయాలు అందుబాటులోకి తెచ్చామని భవిష్యత్తులో మరిన్ని సేవలు అందించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు. ఈ విలేకరుల సమావేశంలో ప్రొఫెసర్ కె శివరామకృష్ణ ప్రెసిడెంట్ మెడ్సిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్తో పాటు శ్రీ ఐనిష్ మర్చెంట్ CEO మెడ్సిటీ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ మరియు డాక్టర్ దేవేంద్ర సింగ్ నేగి ప్రిన్సిపల్ మెడ్సిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వారు పాల్గొని విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. నీ ఇన్నోవేషన్ బాగుంది, నీ క్లినికల్ ప్రాక్టీసెస్ ఎవిడెన్స్ బేస్డ్గా ఉన్నాయి, నీ SOPs బాగున్నాయి, నీ యొక్క హౌస్ కీపింగ్ బాగుంది, ఇవన్నీ వాళ్ళు చెక్ చేసుకున్నప్పుడు ఈ అక్రిడేషన్ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల పబ్లిక్ కాన్ఫిడెంట్గా
ఇది అక్రిడిటెడ్ కాబట్టి ఇక్కడ క్వాలిటీ ఉంటుంది కాబట్టి మనం వెళ్ళొచ్చు అనేది వాళ్ళకి భరోసా. గవర్నమెంట్కి ఏమో ఇందాక నేను చెప్పినట్టు గవర్నమెంట్ ఏజెన్సీస్కి అదొక భరోసా. ఈవెన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ కూడా వీళ్ళకి ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ ఇవ్వచ్చు, వీళ్ళ దగ్గర మంచి NABH అక్రిడిటేషన్ ఉంది, వీళ్ళు చేయగలుగుతారు అనే భరోసా వాళ్ళ దగ్గర ఉంటుంది అన్నమాట. అదేమో యూజర్ సైడ్, గవర్నమెంట్, ఏజెన్సీస్, పేషెంట్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్. మా సైడ్ మాకేంటి బెనిఫిట్, మన హాస్పిటల్కి ఏంటి బెనిఫిట్ అంటే మన వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు గేరప్ అవుతూ క్వాలిటీ సైడు ఆలోచిస్తూ క్వాలిటీ కాన్షియస్నెస్ అనేది అటెండర్ దగ్గర నుంచి డాక్టరు సాటిస్ఫై అయితే వాళ్ళు నేషనల్ లెవెల్లో ఒక కౌన్సిల్ ఉంటుంది, ఆ కౌన్సిల్ ఇది ప్రజెంట్ చేస్తే వాళ్ళందరూ సాటిస్ఫై అయితే ఎస్ దిస్ హాస్పిటల్ కెన్ బి అక్రిడిటెడ్. ఇది కూడా ఫస్ట్ ఎంట్రీ లెవెల్ అనే ఇస్తాడు, పర్మనెంట్గా ఇవ్వడం. ఎంట్రీ లెవెల్ అంటే ఒక 2 years మీరు ఇది ప్రాక్టీస్ చేయండి, అప్పుడు మీరు పర్మనెంట్ దానికి అప్లై చేయడానికి మీకు ఎలిజిబిలిటీ వస్తుంది. అప్పుడు మనం పర్మనెంట్ దానికి అప్లై చేసుకుంటాం. ఒకసారి పర్మనెంట్ NABH అక్రిడిటేషన్ వస్తే 4 years మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది అన్నమాట. ఇది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ NABH, మీకు క్లారిటీ కోసం చెప్తాను. దీంట్లో ఫోకస్ అంతా కూడా మాకు కూడా ఇంట్రెస్ట్ ఏంటంటే క్వాలిటీ. ఒక పేషెంట్ క్వాలిటీ అంటే ఏమంటాం మనం, ఒక ఎక్స్పెక్టేషన్తో నేను వస్తా హాస్పిటల్కి, నాకు మంచి ట్రీట్మెంట్ జరగాలి, నా మంచిగా కేర్ జరగాలి, నన్ను బాగా రిసీవ్ చేసుకోవాలి, నా ఇక్కడ ఇన్పేషెంట్గా నేనుంటే ఇక్కడ ఉన్న హౌస్ కీపింగ్ వాళ్ళు బాగా నీట్గా చేయాలి, బాత్రూమ్ శుభ్రంగా ఉండాలి, అన్నీ బాగుండాలని కదా మనం అనుకుంటాం. మనం ఏ హాస్పిటల్కి వెళ్ళినా అదే కోరుకుంటాం, ఇక్కడ కూడా అదే ఉండాలి. ఎడ్యుకేటెడ్ బై Usmania, Gandhi and Kakatiya Medical College and so many other medical colleges. We are well settled in USA. We want to give back something to our society, particularly the rural healthcare was very poor. 1980s, you can understand that. Now a little bit improvement is there. In 1980s, he thought that there is a need of a rural healthcare. That's why even though the government is interested to give land wherever he wants, because they are coming, NRI people are coming back to this place, starting their hospital and research activity and education institution. Government is ready to give anywhere, but he identified this place because Medchal is not having an access to the health care. మంచి హెల్త్ ఫెసిలిటీస్ లేవు ఈ చుట్టుపక్కల, మనం ఇక్కడ ఏదో చేయాలి అనే ఉద్దేశంతో ఈ ప్లేస్ని ఐడెంటిఫై చేసి గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తే అప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ మన రైతుల దగ్గర కానీ గవర్నమెంట్ ల్యాండ్ కలిపి తీసుకొని ఇది ఇవ్వటం జరిగింది. ఇది 1986లో ఇక్కడ ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారు. అంటే రూరల్ ఏరియాలో ఈ కంటేజియస్ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ అవి ఎట్లా స్ప్రెడ్ అవుతున్నాయి, గవర్నమెంట్ దాని మీద ఎక్కువగా స్పెండ్ చేయలేకపోతుంది, మనమన్నా చేద్దామని చెప్పి అమెరికా నుంచి కొంతమంది డాక్టర్లని కలుపుకొని వచ్చి ఇక్కడ షేర్ ఇండియా హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్, దట్ ఇస్ ద ఆర్గనైజేషన్ నేమ్. ఇది ఎవరిదంటే క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ది క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎన్ ఇండిపెండెంట్ అటానమస్ బాడీ. ఇట్ వోంట్ వర్క్ అండర్ ఎనీ గవర్నమెంట్ ఏజెన్సీస్. ఇట్స్ ఎన్ ఇండిపెండెంట్ బాడీ. దేర్ జాబ్ ఈజ్ టు టేక్ కేర్ ఆఫ్ ది క్వాలిటీ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. పర్టికులర్లీ హెల్త్ కేర్కి సంబంధించి ఇది ఒక బోర్డు వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు, NABH, నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హెల్త్ అండ్ హెల్త్ ప్రొవైడర్స్ అండి. ఈ NABH ఉద్దేశం ఏంటంటే ఇంటర్నేషనల్గా వీళ్ళు కొలాబరేట్ చేసుకుంటూ హెల్త్ కేర్ సెక్టార్లో క్వాలిటీ అంటే ఏంటి, క్వాలిటీని మెయింటైన్ చేయాలంటే ఏ పారామీటర్స్, బెంచ్ మార్క్స్ ఉండాలి ఒక హాస్పిటల్కి అనేది వాళ్ళు డెవలప్ చేసి, ఇది వాలంటరీ, మనమేం కంపల్సరీగా NABH ప్రతి హాస్పిటల్కి ఉండాలి, ప్రతి కాలేజీలో ఉన్న హాస్పిటల్కి ఉండాలని అక్కడ ఏ ఏజెన్సీ కానీ గవర్నమెంట్ కానీ కంపెల్ చేయదు. మనం వాలంటరీగా NABH ఉంటే మనం క్వాలిటీ అనేది పబ్లిక్ తెలియపరచచ్చు. అట్లానే ఇన్సూరెన్స్ ఏజెన్సీస్ కానీ గవర్నమెంట్ ఏజెన్సీస్ కానీ రేపు ఎప్పుడైనా ఉపద్రవం వచ్చినప్పుడు ఏ హాస్పిటల్ మనం ఐడెంటిఫై చేసి వాళ్ళని ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు ఈ క్వాలిటీ ఉన్న హాస్పిటల్, లైక్ కోవిడ్ వచ్చినప్పుడు మన హాస్పిటల్ని దే హ్యావ్ యూజ్డ్ ఇట్ యాజ్ ఏ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ హాస్పిటల్. గుండ్లపోచంపల్లి డివిజన్లో త్రాగునీరు, డ్రైనేజ్, రోడ్ల సమస్యలు తీవ్రంగా ఉన్నాయని సీనియర్ బీజేపీ మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి అమరం మోహన్ రెడ్డి తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం జీహెచ్ఎంసీ అధికారులను పలుమార్లు సంప్రదించినప్పటికీ ఇది మా పరిధిలో లేదు అంటూ బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారని విమర్శించారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన ప్రమాదకర ప్రాంతాలపై కూడా అధికారులు స్పందించడం లేదని ఆయన అన్నారు. కనీస పారిశుద్ధ్య నిర్వహణలో కూడా లోపాలున్నాయని, మౌలిక వసతుల కల్పనలో సంబంధిత శాఖలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు.
సైబరాబాద్ కమిషనర్ ప్రజల సమస్యలు నేరుగా వినడం సంతోషకరమని పేర్కొన్న ఆయన వినడానికే పరిమితం కాకుండా తాగునీరు, డ్రైనేజ్, రోడ్లు తదితర సమస్యలను తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, అధికారులను బీజేపీ మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి అమరం మోహన్ రెడ్డి కోరారు. సార్కి లెటర్ కూడా సబ్మిట్ చేశాను. వాట్ ఎవర్ హెల్ప్ దట్ ఈస్ పాసిబుల్ ఫర్ టోటల్గా ఈవెన్లో కౌన్సిల్ అప్రూవల్ అయ్యింది మేడం, బడ్జెట్ కూడా అప్రూవల్ అయింది, టెండర్ కూడా కాల్ ఆన్ చేశారు. ఈవెన్లో ఇమాజినేషన్ కూడా చేస్తాం. డీసీ గారు కూడా కమిషనర్ గారు వచ్చారు. అదొకసారి మీరు ఫోటోగ్రాఫ్స్ కావాలంటే మీకు సెండ్ చేస్తాను మేడం. డీసీ గారి దగ్గర కూడా ఉన్నాయి. ఎస్ మేడం, ఎస్ మేడం. ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఫోటోగ్రాఫ్. సో ఇప్పుడు సార్ రీజనల్ ప్యాక్ మా పెద్ద చేస్తే రోడ్ సప్లై అమలు చేస్తాం. సో ఇష్యూ చాలా ఇష్యూ ఉంది మేడం. చాలాసార్లు కూడా వచ్చేసేసి మన కమిషనర్ గారు వచ్చారు, బెంగళూరు వాళ్ళతో మాట్లాడారు. వాళ్ళు ప్రాపర్గా ఏం చేస్తున్నారు అంటే డిస్కైడ్ చేస్తున్నారు. కార్పొరేషన్ వేరే అండి. స్కూల్ వాళ్ళకి డబ్బులు వస్తే శానిటేషన్ వర్కర్ పెట్టుకోవడానికి, వీళ్ళు పెట్టుకోకుండా మమ్మల్ని పెట్టమని చెప్పద్దు. దే హ్యావ్ సెపరేట్ బడ్జెట్, అది వేరే విషయం. సైబరాబాదు కమిషనర్ గారు గుండ్లపోచంపల్లి డివిజన్కు రావడం జరిగింది. అనేక సమస్యలు ఏదైతే ప్రజలు అనుకున్నారో జిహెచ్ఎంసీకి పోతే మాకు ఎక్కడ కూడా ఏ పని కాదనే భ్రమ ఏదైతే ఉండనో ఆ భ్రమ అట్లనే ఉన్నది. ఎవరు కూడా కనీసం ఇక్కడ ఏ అధికారి దగ్గరికి పోయినా నాది కాదు అని చెప్పి తప్పించుకోవడమే తిరుగుతూ ఉన్నారు తప్ప మరి ఆ పని విషయంలో ఆలోచన లేదు. కనీసం జిహెచ్ఎంసీ సిబ్బందికి జాడు కట్టలేయలేని పరిస్థితి, సబ్బులు వేయలేని పరిస్థితి సైబరాబాద్ కమిషనరేట్ ఉన్నది అంటే ఇక అభివృద్ధికి ఎంత దూరంలో ఉన్నదో ఈ రెండింటిని బట్టి అర్థం కావాలి. ఒక దగ్గర చనిపోతే కనీసం వైకుంఠ రథాలు 2 ఉన్నప్పటికీ ఏదో ఒక రోజు ఎప్పటికొకటి చెడిపోతూనే ఉంటుంటుంది. సామాన్య కనీసం పబ్లిక్ అవసరపడే సదుపాయాలు కూడా కల్పించలేని పరిస్థితిలో ఉన్నది. కాబట్టి మరి తూతూ మంత్రం కాకుండా లక్ష్మీనారాయణపూర్ చౌరస్తాలోని అగ్లనూర్ రోడ్ మార్గంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సీడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ కొడంగల్ రోడ్ మార్గంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర ట్రేడర్స్లో అర్ధరాత్రి గుర్తు తెలియని దొంగలు షట్టర్లు తొలగించి 10,000 రూపాయల నగదు దోచుకెళ్లినట్లు ఫర్టిలైజర్ యాజమాన్యులు వెంకటయ్య, మల్లేశం పేర్కొన్నారు. తమ షాపుల్లో దొంగతనం విషయం స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు వారు తెలిపారు. రాత్రి అర్ధరాత్రి టైంలోనూ తర్వాత ఇంకా మొత్తానికి మేము 4 గంటలకు చూసినాము. 4 గంటలకు చూసేసరికి షట్టరు పైకి లేపింది ఉంది. పైకి లేపి మళ్ళీ లోపలికి చూస్తే కొన్ని సామాన్లు డబ్బులు పోయినాయి. ఎంత ఉండొచ్చు? నియర్లీ 10,000 వరకు ఉంటాయి. గల్ల కాయిన్స్ విత్ 5 రూపీస్, 10 రూపీస్, 20s, 50s, 100s. మీ షాప్లో ఏం జరిగింది? మా షాప్లో సేమ్ సార్. షట్టర్ పక్క సైడ్ డ్యామేజ్ చేసి లోపలికి ఒక మనిషి ఎంట్రీ అయ్యి మామూలుగా కౌంటర్ ఒకటి చూసుకొని కౌంటర్లో క్యాష్ తీసుకుని వేరే వస్తువులు ఏమైనా పోయినా? వేరే వస్తువులు ఏమో కౌంటర్లో క్యాష్ మాత్రం. పోలీసులకు సమాచారం ఇచ్చారా? ఆల్రెడీ ఇచ్చాము. ఇక్కడ కానిస్టేబుల్ వచ్చారు, ఎంక్వైరీ చేస్తాం. సీసీ కెమెరాలు ఉన్నాయి మీ దుకాణంలో? దాంట్లో కూడా చూస్తున్నాం. కరెంటు గంజాయి అక్రమ రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాగుట్టును రైల్వే పోలీసులతో కలిసి ఈకల్టింగ్ పోలీసులు రట్టు చేశారు. బాలుడితో పాటు మహారాష్ట్రకు 2 నిందితులను అదుపులో తీసుకుని వారి నుంచి 20.56 లక్షల విలువైన 41 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ జీఆర్పీ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో రైల్వే డీఎస్పీ ఎస్ఎన్ జావేద్ మాట్లాడుతూ ఈకల్టింగ్ పోలీసులు జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులతో కలిసి సంయుక్తంగా చేసిన తనిఖీలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మహారాష్ట్రకు చెందిన మహేష్ దిలీప్ వాందేరే, కార్తీక్, చంద్రకాంత్ అంబి,
మరో బాలుడు గంజాయితో పట్టుబడ్డారని తెలిపారు. ఒడిశాకు చెందిన ప్రధాన నిందితుడు సంజు సాహు సూచనలతో ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. అందులో భాగంగా వారు సికింద్రాబాద్కు చేరుకుని దక్షిణ ఎక్స్ప్రెస్ రైల్లో మహారాష్ట్ర నాగపూర్కు వెళ్లడం కోసం వేచి ఉండగా పట్టుకున్నట్లు పేర్కొన్నారు. వారి నుంచి 20.56 లక్షల విలువైన 41 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులను రిమాండ్కు, బాలుని జువైనల్ హోంకు తరలించి ప్రధాన నిందితుల కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. గంజాయి మత్తులో ముగ్గురు బీహార్ రాష్ట్రానికి చెందిన యువకులు కత్తులతో, కిటికీల అద్దాలతో ఒకరిపై ఒకరు పొడుచుకున్నారు. రక్తాలు కారడం, చేతులకు గాయాలు కావడం కాలనీ వాసులను భయాందోళన గురిచేసింది. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో సోనియాగాంధీ నగర్ కాలనీలో సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. ఇదేంటనే అడ్డుకుపోయిన మహిళలపై దురుసుగా ప్రవర్తించారు ఆ యువకులు. ఈ ఘటనపై కాలనీ వాసులకు షాకు గురిచేసింది. దేనికోసం కొట్టాడుకున్నారు? డబ్బులు జరాగా ఆడే ఆడ డబ్బులు అంటే ఏంది? పేమెంట్ అన్న, పేమెంట్ విషయంలో కొట్లాడుకున్నాను అనమాట. అయితే ఒకరు తక్కువ వస్తుంది, నాకేమో ఎక్కువ వస్తుంది అని చెప్పేసి ఇద్దరు కోపడ్డారు. ఒకసారిగా అటు ఇటు గుద్దుకున్నారు. అందుగురించి తాగి కొట్లాడుకురా? రక్తాలు ఏంది మరి? అది కోపం వచ్చి కొట్టుకున్నారు. ఇద్దరు కోపం వచ్చి కొట్టుకున్నారు. తాగిరుగా బాగా అంత స్మెల్ వస్తుంది, బాగా కిటికీలు అద్దారు వాళ్ళు కొట్టురుగా. తాగన్నా, తాగట్లేదండి. ఏ సిద్ధు వాళ్ళందరినీ తీసుకురా, బయటికి తీసుకురా. ఏ జరారు నేను అదే అంటున్నా, గంజాయి మత్తులో ఉండరా ఏంది బీఆర్ఎల్. రేపు ఆడల మీద కూడా ఏమైనా చేస్తారు బాడుకు వీళ్ళు. గంజాయి మత్తు పిల్లలు గంజాయి అన్ని తాగుతున్నారు. 11 అయినా 12 అయినా తిరుగుతున్నారు. బళ్ళు మీద గట్రా జూంకొని వస్తున్నారు నైట్ పూట. నైట్ పూట తిరిగితే వాకింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అందరు పెద్దోళ్ళు అందరూ ఉంటాము. వీళ్ళు ఎక్కడో చెప్పు. వీళ్ళు ఎక్కడోళ్ళరా మీరు? బీఆర్ చెప్పు. బీఆర్ వాళ్ళనా? ఆ ఇంటి ఓనర్ దగ్గర పనిచేశారంట. ఆయన లేడు, ఈరోజు పనికి పోలేదు. పోకుండా తాగి మధ్యాహ్నం నుంచి వెళ్ళి గొడవ చేస్తున్నారు. ఒక 2 గంటలు 3 గంటలు వీళ్ళ గొడవ మనకి వినబడుతుంది. అయితే పక్కన వాళ్ళకి డిస్టర్బ్ అయిపోయి అక్క వాళ్ళు వెళ్ళి ఏంది తమ్ముడు ఇట్లా అని అంటే అక్క మీదకి రుబాబుగా వెళ్ళి కొట్టనిక పోయి గ్లాస్ అద్దాలు వాళ్ళు కొట్టిరు. ఆ రూమ్లో మొత్తం రక్తమే కొట్టుకొని ఓన్ కోట్ పొడుచుకొనిక పోయారు. ఆ గంజాయి బ్యాచ్ ఉన్నట్టున్నారు, గంజాయి తాగినట్టున్నారన్న. దీన్ని కొంచెం అరికట్టాలి. మరి దీన్ని పోలీసుల దాకా తీసుకుపోయి దీని మీద మంచి చర్య తీసుకోవాలని మా విజ్ఞప్తి అన్న. ఇప్పుడు ఒక కాలనీ చూసి ఒక కాలనీకి ఇక్కడ ఇలాంటి గంజాయి తాగే బ్యాచ్ బాగా మనకు ఇక్కడ చాలా తాగుకుంటే ఇబ్బందికరమైన పరిస్థితులు ఎన్నుకుంటారు కాలనీ వాసులు. దయచేసి ఈ యొక్క గంజాయి తాగే మనుషులను కానీ మరి ఇక్కడ ఉన్న కింది కాలనీ నుంచి కానీ పైన కాలనీ నుంచి కానీ అక్కడక్కడి నుంచి వచ్చి ఇక్కడ మొత్తం అందరూ యొక్క వ్యాపిస్తుంది తాగుకుంటా. వాళ్ళు మనుషులను ఏ విధంగా మాట్లాడుతారో ఎట్లా దూషిస్తారో అర్థం కాని పరిస్థితి. ఇక్కడ స్త్రీలను కూడా దురుసుగా ప్రవర్తించుకుంటూ వాళ్ళని అడ్డగోలుగా మాట్లాడుకుంటూ కూడా వారు గ్లాసు డోర్లను కూడా పగలగొట్టారు. మొత్తం ఇబ్బందికరమైన రక్తం, మొత్తం రూమ్ మొత్తం రక్తము, ఆ గ్లాసులు అవన్నీ ఇబ్బందికరమైన పరిస్థితి ఎన్నుకుంటారు కాలనీ వాసులు. దయచేసి దీన్ని గంజాయి ఒకటి, మరి ఇదొక మరి తాగి బాగా రాత్రిపూట తిరగడం ఒకటి ఇబ్బందికరంగా పబ్లిక్ ఎదుర్కొంటారు. కాబట్టి దయచేసి దీన్ని అరికట్టాల్సిందిగా కోరుతున్నాము. ఏ బాబు చూపించాలి, అది చూపించాలి. ఏమైంది చెయ్యికి? అంతా పగలగొట్టి ఎవరికది చేయాలి? ఏం రాబాయి రక్తం మరకలరే. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలో రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు శంకర్పల్లి పట్టణ కేంద్రంలో 75 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన బీడీఎల్ చౌరస్తా వద్ద సుందరీకరణ ప్రారంభించారు. 55 లక్షల నిధులతో నూతనంగా కొనుగోలు చేసిన సెక్షన్ జెట్టింగ్ మిషన్ను ప్రారంభించారు.
పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా శ్రీ వశిష్ఠ ద స్కూల్ భాగ్యనగర్ కాలనీ ఫేజ్ 3 కేపీహెచ్బీ అడ్డగుట్టలో నేడు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు కాలనీ ప్రెసిడెంట్ మెట్టు వెంకటేశ్వరరావు, స్థానిక ప్రముఖులు ఉత్సాహంగా పాల్గొని పలు రకాల మొక్కలు నాటారు. అనంతరం మొక్కల సంరక్షణ యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్క నాటి దాన్ని సంరక్షించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని తెలిపారు. మొక్కలు మనకు ప్రాణవాయువును అందించడంతో పాటు ప్రకృతి సమతుల్యతను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు. కార్యక్రమం ముగింపులో విద్యార్థులు తాము నాటిన మొక్కలను క్రమం తప్పకుండా సంరక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమం పర్యావరణ పరిరక్షణపై అందరిలో చైతన్యాన్ని పెంపొందిస్తూ విజయవంతంగా ముగిసింది. మెదక్ జిల్లాలో భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ కార్యక్రమం పురోగతిపై మంగళవారం జిల్లా అధికారుల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ జిల్లాలోని 34, మెదక్ 37, నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 586 మంది బూత్ లెవెల్ అధికారులు నియమించబడగా వారందరికీ శిక్షణ పూర్తయిందని తెలిపారు. జిల్లాలోని మొత్తం 4,53,140 మంది ఓటర్లకు సంబంధించిన ఎన్యూమరేషన్ ఫారంలు పూర్తిగా డౌన్లోడ్ చేసి పంపిణీ ప్రక్రియలు చేపట్టినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు 4,38,409 ఫార్ములు పంపిణీ చేయగా 45,663 ఫారంలు డిజిటలైజ్ చేయబడ్డాయని తెలిపారు. ఇప్పటి వరకు 21,092 మంది ఓటర్లు స్వయంగా వివరాలు నమోదు చేసుకోగా 23,217 మంది ప్రోగ్రెసివ్ మ్యాపింగ్ ద్వారా వివరాలను సమర్పించారు. కేవలం 580 కేసుల్లో మాత్రమే మ్యాపింగ్ పెండింగ్ లో ఉందని అధికారులు తెలిపారు. అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఇంకా ఎన్యూమరేషన్ ఫారంలు సమర్పించిన అర్హులైన ఓటర్లు వెంటనే తమ పరిధిలోని BLOను సంప్రదించి ఫారంలు పూర్తి చేసి అందజేయాలని కోరారు. సరైన వివరాలతో ఫారంలు సమర్పించడం ద్వారా ఓటర్ జాబితా మరింత పారదర్శకంగా ఖచ్చితంగా రూపొందుతుందని పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణతో ప్రతి ఇంటిని సందర్శిస్తూ ఓటర్లకు అవసరమైన సహాయం అందిస్తోందని, ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని సహకరించి తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో DPRO రామచంద్రరాజు, ఎలక్షన్ సూపరింటెండెంట్ గఫార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి నేమ్స్ డిలీట్ చేసి 31 జూలైకి డ్రాఫ్ట్ రూల్ కూడా పబ్లిష్ చేయాల్సిన ఉంటుంది. సో ఆఫ్లైన్ ఫామ్తో పాటు ఎవరైనా బయట ఉన్నారు, మీరు BLO కాంటాక్ట్లో రాలేకపోతున్నారు, మీరు voters.eci.gov.in కూడా మీ డీటెయిల్స్ ఫిల్ చేసుకోవచ్చు. మీ మొత్తం డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత ఒకటి OTP వస్తుంది. మీ ఆధార్ నంబర్ లింక్ అయిన ఫోన్ నెంబర్కి OTP వచ్చినాక సబ్మిట్ కొడితే ఆ ఫామ్ కూడా BLO యాప్లో కనిపిస్తుంది. సో ఇట్ ఈస్ ఆల్సో ఈక్వివలెంట్ టు ద పేపర్ ఒకవేళ లేకుండా ఆన్లైన్ కూడా డీటెయిల్స్ ఫిల్ చేసుకోవచ్చు. సో వెరీ ఇంపార్టెంట్ యాక్టివిటీ. ఒకవేళ పడిస్తాను. సో ఉత్తరాఖండ్ CEO ఉత్తరాఖండ్ వెబ్సైట్లో 3 ఆప్షన్స్ ఇచ్చారు.
ఒకటే నేమ్ సర్చ్. అందరూ COs ఇచ్చారు కాబట్టి చెప్తున్నాము. నేమ్ సర్చ్లో నేను మా ఫాదర్ రాంపాల్ సింగ్ పేరు కొట్టినప్పుడు నాకు కనిపిస్తాయి. రాంపాల్ సింగ్ చాలా మంది ఉన్నారు కాబట్టి అది 10 ఆప్షన్స్ వచ్చింది. నేను చూసుకుంటాను రాంపాల్ సింగ్ సన్ ఆఫ్ ఏ కరికే, సో తెలుస్తుంది నా తండ్రి పేరు ఎక్కడ ఉన్నాయి. సెకండ్ ఆప్షన్ ఎపిక్ కార్డ్తో మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కానీ మీ ఫాదర్కి అప్పుడే కూడా ఎపిక్ కార్డ్ ఉంది, ఓటర్ ID ఉంది, ఆ నెంబర్తో కూడా చేసుకోవచ్చు. థర్డ్ ఉన్నాయి, ఒకవేళ మీకు నియోజకవర్గం పార్ట్ నెంబర్ సీల్ నెంబర్ దాదాపు ఐడియా ఉంది, ఈ నాది అప్పుడే ఈ పోలింగ్ స్టేషన్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళకి కూడా మనం ఈరోజు రేపు వరకు కంప్లీట్ చేస్తున్నాము. సో ఇది డిస్ట్రిబ్యూట్ అయిన తర్వాత మనకి దాదాపు 120 పోలింగ్ స్టేషన్స్లో 100% డిస్ట్రిబ్యూట్ అయిన తర్వాత వాళ్ళకి కలెక్షన్ కూడా స్టార్ట్ చేశారు. సో ఎవరైనా ఫిల్ చేసి మొత్తం ఫామ్ నింపినాక ఇవ్వాల్సిన ఉంది, అది కూడా మా BLOs కలెక్ట్ చేస్తున్నారు. BLOస్తో పాటు BLAs కూడా తిరిగి ఈ ఫామ్ కలెక్షన్లో ఎలా నింపాలి, ఎలా చేయాలి అది మాట్లాడి కొద్దిగా క్లారిటీ ఇస్తే కలెక్షన్ కూడా స్టార్ట్ అయింది. సో మనకి కలెక్షన్ అనేది 43,091 ఇప్పటివరకు ఫామ్స్ మనం తీసుకొని ఆన్లైన్ అప్లోడ్ కూడా చేసాం. సో మన దగ్గర 586 BLOs ఉన్నారు. దాదాపు 10% మనం ఇప్పటివరకు కలెక్షన్ కూడా క్లోజ్ చేసాము. మిగతా 90% కూడా ఇప్పుడే ప్రాసెస్ నడుస్తున్నది. సో లాస్ట్ డేట్ ఉంది మనకి 24 జూలై వరకు ఈ ఎన్యూమరేషన్ ఫామ్ ఫుల్ షేప్లో నింపినాక విత్ ఫోటో, లేటెస్ట్ ఫోటోతో పాటు మనం కలెక్ట్ చేస్తున్నాము. సో దీంట్లో భాగంగా ఇంతకుముందు కూడా మీతో మాట్లాడడం జరిగింది. ప్లస్ ఓకే సార్, అందరికీ నమస్కారం. మన జిల్లాలో జరుగుతున్న SIF స్పెషల్ ఇంటెన్సివ్ డివిజన్ ప్రాసెస్ గురించి మా జిల్లాలో 586 BLOs ఉన్నారు. మీ దగ్గర నర్సాపూర్ నియోజకవర్గం సంబంధించిన మన ఉన్న ఓటర్ జాబితా పరంగా 4,53,140 ఓటర్స్ ఉన్నారు. ఈ ఓటర్స్లో మనం 4,36,477 ఓటర్స్కి ఇప్పటివరకు ఫామ్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అది 96% మన జిల్లాలో కంప్లీట్ అయింది. మిగతా కూడా రేపటి వరకు మనం కంప్లీట్ చేస్తున్నాము. దీంతోపాటు ఫామ్ డిస్ట్రిబ్యూట్ అయిన తర్వాత కూడా మనకి 43,091 ఫామ్స్ కలెక్ట్ కూడా చేయడం జరిగింది. ఫామ్ ఒకవేళ ఒక ఓటర్కి ఇచ్చిన తర్వాత వాళ్ళే ఫిల్ చేసి మొత్తం డీటెయిల్స్ నింపినాక 2002లో వాళ్ళే సొంత ఓటర్ ఉన్న వాళ్ళే డీటెయిల్స్, లేదంటే వాళ్ళే తల్లిదండ్రి వాళ్ళ పేరు, వాళ్ళే సీరియల్ నెంబర్, పార్ట్ నెంబర్ డీటెయిల్స్తో పాటు కొత్త ఫోటో, క్లియర్ ఫోటో పెట్టుకొని అతికించి మాకు సబ్మిట్. గంజాయి వంటి మాదక ద్రవ్యాల కట్టడికి పటిష్టమైన నిఘా ఏర్పాటు చేస్తూ మత్తు పదార్థాలు నిర్మూలించడానికి తెలంగాణ ఎక్సైజ్ మరియు ప్రొహిబిషన్ శాఖ పనిచేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ అన్నారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్లో ఎక్సైజ్ శాఖ పనితీరుపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మత్తు పదార్థాలు పూర్తిగా నిర్మూలించాలన్నారు. మత్తు పదార్థాల నియంత్రణపై పాఠశాలలు, కళాశాలలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లా ఎక్సైజ్ అధికారి నరసింహారెడ్డి మాట్లాడుతూ మెదక్ జిల్లాలో మొత్తం 49 మద్యం దుకాణాలు, 5 బార్లకు 2024-25 సంవత్సరానికి 574.08 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చిందని, 2025 సంవత్సరానికి 410.44 కోట్ల రూపాయలు ఆదాయం సమకూరిందన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మత్తు పదార్థాలపై కఠినంగా వ్యవహరిస్తామని, పాఠశాలలో, కళాశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ అధికారులు నాగేశ్వరరావు, నరేందర్, సలాం, ముస్తఫా, మాన్సింగ్, రాజేష్, రామచందర్, కాజా అహ్మద్, అరుణ, విజయ్, సిద్ధార్థ, హరీష్ తదితరులు పాల్గొన్నారు. సేమ్ ఫర్ బార్స్ ఆల్సో. బార్స్ కూడా ఉంది మేడం. ఈ బార్స్ బార్ ఎక్సైజ్ ట్యాక్స్ అని ఉంది మేడం. చిన్న చిన్న సాకెట్స్ మినిమం క్వాంటిటీ సేల్స్ అమ్ముతున్నానికి మనకి ఇన్ఫర్మేషన్ మనం రాష్ట్రం. సో మెయిన్ టార్గెట్ గవర్నమెంట్ రెవెన్యూని మనం ఇంప్రూవ్ చేయడం. లేదు రెవెన్యూ ఆఫ్ టేక్ అన్నాం మేడం. ఈ వీరు లిక్కర్ సేల్స్ దాన్ని ఆఫ్ టేక్ అన్నాం మేడం. 2024 ఇయర్లో మనకి IML బాక్సెస్ 5,98,998 బాక్సెస్ సేల్స్ అయింది మేడం జిల్లాలో. వీర్స్ 8,88,569. ఇండస్ట్రీలో జనరల్ బయట నుంచి వస్తున్నారు, వాళ్ళకి అలవాటు అయినా ఉంటుంది. మనం కూడా ఎక్కువ ఏం చేయలేదు. జస్ట్ ఇట్ షుడ్ నాట్ బికమ్ అ న్యూసెన్స్.
మనకి పెద్ద సప్లై నెట్వర్క్ అక్కడ ఏర్పాటు అయింది, అది మనకి ఇబ్బందికరం. లేదంటే కొంతమంది వాళ్ళు చేస్తున్నారు, దాంట్లో రెగ్యులర్లీ పట్టుకుంటున్నారు. కానీ మనకి కాలేజెస్కి అండ్ స్కూల్స్కి అది గొడవ నడుస్తున్నాయి, అలాంటి ఇష్యూస్ రావు. ఎస్పెషలీ స్కూల్స్ కాలేజెస్ పక్కనే ఏవైనా షాప్స్ ఉన్నాయి, అది మీరు క్లోజ్ చేయాలి. దానికి ప్రతి డిపార్ట్మెంట్కి మనం మాట్లాడుతున్నాము, కానీ లోకల్ లెవెల్ అట్లాంటివి ఎక్కడైనా ఉంటే యూ హ్యావ్ టు క్లోజ్ దీస్ షాప్స్. సో మీరు కూడా ఎక్కడైనా ప్రైవేట్ కాలేజ్ కానీ గవర్నమెంట్ కాలేజ్ కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ అట్లాంటివి ఉన్నాయి. సో యూ హ్యావ్ టు మానిటర్ దీస్ షాప్స్. అది మనం ఖచ్చితంగా బంద్ చేసి వాళ్ళకి చెప్పాలి, బాగోలేదు మీరు వెళ్ళండి ఇక్కడ నుంచి, లేదంటే మనం ఫైన్ పెట్టి క్లోజ్ చేస్తాము, సీజ్ చేస్తాము. సెకండ్ ఇస్ గాంజా అండ్ డ్రగ్స్ ఆల్సో. సో దీనికి కూడా మనకి స్కూల్స్ పక్కనే. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.